అంబేద్కర్ కాంశీరామ్కి అసలు శిశులైన ఏకైక వారసుడిగా భావించదగిన వ్యక్తి భీమా వల్లభ్ గారు. ఈరోజు ఒక సాధారణ కార్యకర్త నుంచి మన భారతదేశంలో ఎంపీలని ఎమ్మెల్యేలని తీసుకురాగలిగినటువంటి నాయకత్వ పట్టికలో బీసీకి దక్షిణ భారతదేశంలో తీసుకొస్తున్నారు. ఈరోజు దళిత సమాజంలో చాలా బహుజన పార్టీలు అన్నీ కూడా ఆలోచించుకొని ఒక తాటి కిందకి రాకపోవడం వల్లనే ఈరోజు మనువాద పార్టీ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. నిజంగా ఓటింగ్ శాఖ మనువాద పార్టీలుగా తీసుకున్నా కూడా దళితులు ఏ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీలు ఉండటం వల్ల ఎల్లప్పుడూ నిరాశతోటి ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి బహుజనులకు ఉంది. నిజంగా బహుజనులు భారతదేశాన్ని పరిపాలించగల సత్తా ఉన్నటువంటి వ్యక్తులు జిల్లా చివరిగా ఉండటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. వీళ్ళందరూ ఒక తాటి మీద రావాలి. భారతదేశానికి భవిష్యత్తులో ప్రధాని కాగలిగినటువంటి అంబేద్కర్ మరియు ఏకైక వారసుడు డాక్టర్ భీమా వల్లభ్ గారు నిజంగా కాంశీరామ్ ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకొని అదే జీవన విధానాన్ని బంధుత్వాన్ని పక్కన పెట్టేసి స్వార్థాన్ని నిజంగా శ్రమించి సాధారణ కార్యకర్తగా ఒక ఇల్లు కూడా లేనటువంటి భీమా వల్లభ్ గారు నిజంగా అలాంటి వ్యక్తి నాయకులు మనకు అవసరం. కనుక ఆ దిశగా మనందరం కూడా ఏ పార్టీలో ఉన్నా ఏ ఆలోచనలో కూడా బీసీకే నాయకత్వాన్ని మనం బలపరచాలని అందరూ కూడా బీసీకే నాయకులైనటువంటి భీమా వల్లభ్ గారి నాయకత్వంలో రావాలని కోరుకుంటూ ఈరోజు 63వ జన్మదిన కార్యక్రమాన్ని ఈ ఒంగోలు నడిబొడ్డున మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సన్నిధిలో నిర్వహించడం చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఈ చిన్నపాటి మెసేజ్ ఇచ్చిన అవకాశం మన జిల్లా అధ్యక్షులు ఆది గారికి మిగిలినటువంటి బహుజన నాయకులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్.